అలేఖ్య చిట్టి పికిల్స్ కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేసిన పేరు ఇది. నెట్టింట పచ్చళ్ల బిజినెస్ చేస్తూ పాపులర్ అయ్యారు. అంతే స్థాయిలో రీల్స్ చేస్తూ ముగ్గురు అక్కా చెల్లెలు పాపులారిటీ సంపాదించుకున్నారు. అయితే అంత ధరలెందుకంటూ ఓ నెటిజన్ వేసిన కామెంట్ కు బూతులతో రెచ్చిపోయి రిప్లై ఓ సిస్టర్ ఇవ్వడం వారి పతనానికి కారణమైంది. దీంతో ఎంత పాపులర్ అయ్యారో అంతే స్థాయిలో విమర్శలను ఎదుర్కొన్నారు అలేఖ్య సిస్టర్స్. సోషల్ మీడియా పుణ్యమా అని చాలా తక్కువ కాలంలోనే పికిల్స్ రూపంలో పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న అలేఖ్య చిట్టి పికిల్స్ దందా ఇప్పుడు చెప్పబడింది. అయితే ఓన్లీ పికిల్స్ బిజినెస్ కాకుండా ఈ ముగ్గురు సిస్టర్స్ వేరు రూట్లలో కూడా తమ పాపులారిటీని పెంచుకున్నారు. రమ్య ఇన్స్టాలో రీల్స్ తో ఫాలోయింగ్ ను పెంచుకుంటే, సిస్టర్ సుమ తన సాఫ్ట్వేర్ కంపెనీలో వ్లాగ్స్ చేస్తూ ఫేమస్ అయింది. తర్వాత ఆమె సుమి కలెక్షన్స్ పేరుతో శారీస్ బిజినెస్ స్టార్ట్ చేసింది. ఇలా ముగ్గురు సిస్టర్స్ సోషల్ మీడియా ద్వారా ఓ రేంజ్ లో పాపులారిటీని సంపాదించుకున్నారు. అయితే తాజాగా ఈ ముగ్గురు సిస్టర్స్ లో చాలా పాపులర్ అయిన రమ్య మోక్షకు సంబంధించి హాట్ టాపిక్ ఒకటి హల్చల్ చేస్తుంది. అది వింటే మీరు కూడా ఇదేం పోయే కాలమని షాక్ అవుతారు. ఈ ముగ్గురు సిస్టర్స్ లో రమ్య మోక్ష చాలా పాపులర్. పికిల్స్ బిజినెస్ తో పాటే తన ఇన్స్టా రీల్స్ తో ఎక్కువ మంది ఫాలోవర్స్ ను సంపాదించుకుందామే. అలేఖ్య చిట్టి పికిల్స్ కు ఆమెనే బ్రాండ్ అంబాసిడర్ అంటే అతిశయోక్తి కాదు. రమ్య ప్రమోట్ చేసే వరకు ఈ పికిల్స్ గురించి ఎవరికీ తెలియదు. అయితే కేవలం సోషల్ మీడియా రీల్స్ పాపులారిటీతోనే తమ పికిల్స్ బిజినెస్ ను అమాంతం పెంచేసుకున్నారు అలేఖ్య సిస్టర్స్. అయితే అత్యుత్సాహం, నెటిజన్లపై అసభ్య పదాలతో కామెంట్స్ చేయడం వంటి కారణాలతో తీవ్ర విమర్శలకు కారణమయ్యారు. ఎంత పాపులర్ అయ్యారో అంతే స్థాయిలో కిందకు పడిపోయారు. ఎన్నో విమర్శలు, కాంట్రవర్సీల తర్వాత రమ్య మోక్ష పికిల్స్ అంటూ కొత్త బిజినెస్ కూడా స్టార్ట్ చేసింది. అయితే జిమ్ లో వర్కౌట్ చేస్తూ హాట్ పోజులిచ్చి వీడియోలు చేసే రమ్య క్యూట్ లుక్ తో మెస్మరైజ్ చేస్తుంటుంది. ఫేమస్ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ కొత్త సీజన్ లో ఎంట్రీ ఇవ్వడానికే రమ్య రెడీ అవుతుందని నెటిజన్లు కామెంట్స్ పెట్టారు. ఇక ఆమె ఇన్స్టా రీల్స్ చూస్తుంటే పికిల్స్ కాంట్రవర్సీ తర్వాత ఫిజికల్ గాను మెంటల్ గాను చాలా స్ట్రాంగ్ అయినట్లు కనిపిస్తుంది. ఇక ఇలా ఉంటే అశ్విన్ బాబు హీరోగా వస్తున్న వచ్చినవాడు గౌతమ్ మూవీలో రమ్య మోక్ష నటించినట్లు తెలుస్తుంది. ఇటీవలే టీజర్ రిలీజ్ అయి ఈవెంట్ లో ఆమె సందడి చేసింది. ఈ సినిమాలో రియా సుమన్ హీరోయిన్ గా నటించారు. దీంతో రమ్య మూవీలోకి వచ్చేస్తున్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు. ఇక ఇలా ఉంటే రమ్యకు సంబంధించి ఓ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే రమ్య మోక్ష ఇన్స్టాగ్రామ్ ఖాతాలో నా జీవితం కుక్కలకి ఆవులకి అంకితం అని పెట్టుకుంది. ఇది చూసిన నెటిజన్లు ఇదేంటి, ఎవరైనా జన్మనిచ్చిన అమ్మ నాన్నలకి లేక కట్టుకున్నోడికి సమాజానికో తమ జీవితం అంకితమని రాసుకుంటుంటారు. కానీ రమ్య ఏంటి కుక్కలకి ఆవులకి జీవితం అంకితం అవుతుందని షాక్ అవుతున్నారు. కొందరేమో ఆమె జంతు ప్రేమికురాలు కావచ్చేమోనని కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరేమో జీవితంపై విరక్తి వచ్చి కుక్కలకు నక్కలకు అంకితమిచ్చిందని సెటైర్లు వేస్తున్నారు. అంతా పాపులారిటీ కోసమేనని మరికొందరు అంటున్నారు. అయితే రమ్య మోక్షకు బిగ్ బాస్ సీజన్ 9 లో ఆఫర్ వచ్చినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆమెకు ఛాన్స్ రాలేదు. అదేవిధంగా సినిమా ఛాన్స్ల విషయంలోనూ వార్తలు చాలా వినిపిస్తున్నప్పటికీ అవన్నీ కూడా రూమర్స్ గానే మిగులుతున్నాయి. అందుకే ఈ అలేఖ్య పికిల్స్ చిట్టి ఇలా పాపులారిటీ రూట్స్ వెతుక్కునే పనిలో పడినట్లుంది.